లేడీ అఘోరి జైలు నుంచి రిలీజ్ అయింది. 3 నెలలుగా చెంచల్గూడ జైల్లో ఉన్న అఘోరి శ్రీనివాస్ ఎట్టకేలకు విడుదలైంది. వేములవాడ, కొమరవెల్లి, చేవెళ్ల, కరీంనగర్ లో నమోదైన 4 కేసులలో అఘోరికి బెయిల్ లభించింది. ఇప్పుడు అఘోరి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందని ఉత్కంఠ రేపుతుంది. ఇక శ్రీవర్షిని భోలేనాథ్ చూసుకుంటాడని అఘోరి చెప్పింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో మన అఘోరి అవతారాన్ని అంటూ, అఘోరి అతను అంటూ, శివుడి శిశురాల్ని అంటూ కూడా రకరకాల అవతారాలు వేసుకొని ప్రజల్ని బురుడికెట్టించినటువంటి కేసుని, మహిళల్ని లైంగికంగా వేధించినటువంటి కేసులో చెంచల్గూడ జైల్లో ఉండి ఇటీవల విడుదలైనటువంటి అఘోరి మళ్ళీ సంచలనమైనటువంటి కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. తను నిన్న చెంచల్గూడ జైలు నుంచి విడుదలై తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉండగా కొన్ని చోట్ల తాను మాట్లాడినటువంటి వ్యాఖ్యల ప్రకారంగా మళ్ళీ వర్షిని అంశం తెరపైకి రావడము, వర్షిని వ్యవహారంలో దేవుడే చూసుకుంటాడు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాపై కొన్ని అక్రమ కేసులు పెట్టారు, సమాజంలో అలాంటి వ్యక్తులు ఉండడం కారణంగానే కొంతమంది జీర్ణించుకోలేక ఇలా తప్పుడు కేసులు పెట్టి నన్ను ఈ రోజు జైల్లో పెట్టించారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఇదంతా కూడా భగవంతుడు చూస్తే ఉన్నాడు, నేను తప్పు చేయలేదు కాబట్టి ఈ రోజు తొందరగా ఇట్లాంటి కఠినమైనటువంటి కేసులో బయటకు వచ్చానంటూ కూడా అఘోరి శ్రీనివాస్ ఈ రకమైనటువంటి సంచలన కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. తను ఇన్ని రోజుల పాటు ఒకే రూమ్ లో స్పందించి 4 గోడల మధ్యలో ఉన్నటువంటి అఘోరి ఎన్ని రోజుల పాటు ఎలా గడిచింది అనే దానిపై కూడా తను కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సుమారు 100 రోజులకు పైగా ఈ కేసులో అక్యూజ్డ్ గా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ముందుగా మోకిళ్ళ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు, ఆ తర్వాత ఒక బాధితురాలు ముందుకొచ్చి తన పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో పెట్టినటువంటి కేసు పైన ఇదే చెంచల్గూడ జైలు నుంచి కోర్టుకి హాజరయ్యి కోర్టు ద్వారా ఈ తన పైన నమోదైనటువంటి కేసులన్నిటిపైన కూడా తను బెయిల్ పొందిన తర్వాత నిన్న జైలు నుంచి బయటకు వచ్చి అనంతరం తన స్వస్థలానికి వెళ్తా ఉన్నానంటూ మాత్రం ఈ విషయం చెప్తా ఉంది. నేను అఘోరి లాగానే కొనసాగుతాను, నేను ఈ రకంగానే ముందుకు వెళ్తాను, సొసైటీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తనకు ప్రజలు సహకరించినా సహకరించకపోయినా నేను ఈ అవతారం ఎత్తాలనుకున్నాను, ఎత్తాను, నిత్యం శివుడి పూజ చేసుకుని ముందుకు వెళ్తాను, అఘోరి తల్లి ఆశీర్వాదంతోనే ముందుకు వెళ్తానంటూ కూడా మళ్ళీ ఇదే మొండి పట్టుతో అఘోరి ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఫేక్ బాబాలు, నకిలీ అఘోరీల పేరుతో డబ్బులు లాగేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి పవర్స్ లేకుండా వీళ్ళు అవున్నాయి ఇవున్నాయి అంటూ కూడా జనాల్ని మభ్య పెడతా ఉన్నారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి అంటూ మాత్రం హిందూ సంఘాలు చెప్తా ఉన్నాయి. తను ఈ రకంగానే అఘోరి అవతారంతో జనాలను బురుడి కుట్టించి ముందుకు వెళ్తుందా, ఇంకా జరిగింది చేసేది ఏం లేక తిరిగి తను వేరే రాష్ట్రానికి తన ధ్యానం కోసం వెళ్ళిపోతుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా మాత్రం నేను ఇలానే కంటిన్యూ అవుతాను, ఇలానే ఉంటాను, పబ్లిక్ ని నేనెందుకు మోసగిస్తాను, వారు కొంతమంది కావాలని తన పైన అక్రమ కేసు పెట్టి ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. ప్రతి ఒక్క వ్యక్తి జైలు ఊసలు లెక్క పెట్టడం సాధారణమే కాబట్టి నాకు కూడా నా జీవిత చరిత్రలో రాసుంది కాబట్టి నేను జైలుకి వెళ్లి తిరిగి బయటకు వచ్చాను. నా సంకల్పం వేరే రకంగా ఉంది, నా పూజలు ఇంకో రకంగా ఉన్నాయి, నేను డెఫినెట్ గా ఆ మార్గంలోనే ముందుకు వెళ్తానంటూ మాత్రం అఘోరి మరోసారి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.